హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో బెంగళూరు స్టైల్లో ఎగ్ పులావ్ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 లవంగాలు, 3 యాలకులు, చెక్కలు చిన్నవి 2, 1 స్టార్ ఫ్లవర్, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వీటిని డ్రై రోస్ట్ చేసుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ స్పైసెస్తో పాటుగా 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుని కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం విస్క్ చేసుకున్న ఈ ఎగ్ మిక్సర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ను కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉంచుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్, చెక్కలు చిన్నవి 2 బిర్యానీ ఆకులు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఎలా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తరువాత మనం ముందుగానే మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఇక్కడ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవాలి. తరువాత చిన్న గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేను అదే మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 4 ఉడికించుకున్న ఎగ్స్కు ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. దీనివల్ల మసాలా అనేది ఎగ్స్కు బాగా పడుతుంది. నేను ఇక్కడ 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల రైస్కు 4.5 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 లెమన్ను స్క్వీజ్ చేసుకుంటున్నాను. అలాగే రైస్ను ఒకసారి వాష్ చేసి ఇక్కడ వేసుకుంటున్నానండి. నేను రైస్ ఏమీ నానబెట్టలేదు, జస్ట్ ఒకసారి వాష్ చేసి మాత్రమే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక చిన్న గరిటెతో నెయ్యి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. అంతేనండి, బెంగళూరు స్టైల్ ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.